అర్జున్ అంటే ఆశిష్ రెడ్డి, ప్రతాప్ అంటే రవికృష్ణ ఇద్దరు యూట్యూబర్స్. మూఢనమ్మకాలపై జనాల్లో ఉన్న అపోహలను పోగొట్టేలా వీడియోలు చేస్తూ వాటిని యూట్యూబ్లో అప్లోడ్ చేస్తుంటారు. ప్రతాప్ ప్రియురాలు ప్రియా అంటే వైష్ణవి చైతన్య అప్పుడప్పుడు వీరికి సహాయం చేస్తుంటుంది. ఓసారి ప్రతాప్ తమ ఊళ్ళో జరిగిన మిస్టరీని ఛేదించాలని దానిపై ఇన్వెస్టిగేషన్ చేస్తుంటాడు. కొన్నాళ్ల క్రితం ఆ ఊళ్ళో నుంచి దివ్యావతి అంటే సంయుక్త మీనన్ అనే చిన్నారి మిస్ అవుతుంది. కొన్నాళ్ల తర్వాత ఆమె ఆంధ్ర కర్ణాటక సరిహద్దులో ఉన్న ఓ అపార్ట్మెంట్లో సూసైడ్ చేసుకొని చనిపోతుంది. ఆ తర్వాత ఆ అపార్ట్మెంట్ నుంచి కొన్ని శబ్దాలు వినిపించడంతో దివ్యావతి దయ్యమైందని ఎవరూ అటువైపు వెళ్లరు. ఈ మిస్టరీని ఛేదించేందుకు ఆ అపార్ట్మెంట్లోకి వెళ్లి ప్రతి ఒక్కరూ చనిపోతుంటారు. ప్రియా ఈ సమాచారం అంతా సేకరించి ప్రతాప్కి చెప్తుండగా అర్జున్ వింటాడు. ఎవరైనా ఏదైనా చేయవద్దు అంటే ఆ పని చేయాలనుకునే స్వభావం ఉన్న అర్జున్ ఆ దివ్యావతి గురించి తెలుసుకోవాలనుకుంటాడు. ఈ మిస్టరీని ఛేదించేందుకు ఒక్కడే ఆ అపార్ట్మెంట్లోకి వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది, అసలు దివ్యావతి ఎవరు, ఆ అపార్ట్మెంట్లోకి నిజంగానే దయ్యం ఉందా, ఉంటే అర్జున్ని ఎందుకు చంపలేదు, వేరువేరు ఊళ్ళలో మిస్సింగ్ అయిన వెన్నెల, నూర్, పల్లవిలకు దివ్యావతికి ఉన్న సంబంధం ఏంటి, చివరకు ఈ మిస్టరీని అర్జున్ ఎలా ఛేదించాడు అనేదే ఈ సినిమా స్టోరీ. ఇక సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం. అంతకంటే ముందు హలో గైస్, నా పేరు చందు, మీరు చూస్తున్నారు నైనం టీవీ యూట్యూబ్ ఛానల్. బేస్మెంట్ సరిగ్గా లేకుంటే ఆ ఇంటిని ఎంత అందంగా తీర్చిదిద్దినా సరే ప్రయోజనం ఉండదు. అలాగే ఓ సినిమాకి కథాకథనం కూడా బేస్మెంట్ లాంటిదే. కథలోని మెయిన్ పాయింట్ బలంగా ఉంటే సాధారణంగా తెరకెక్కించిన ప్రేక్షకులు ఆదరిస్తారు. అంతేగాని కథలోని అసలు పాయింటే బలహీనంగా అర్థవంతంగా లేకుంటే ఎంత రిచ్గా తీర్చిదిద్దినా ఆడియన్స్ కనెక్ట్ కాలేరు. లవ్ మీ విషయంలో దర్శకుడు అదే పొరపాటు చేశాడు. ఇంతవరకు ఎవరు ఎంచుకొని ఓ యూనిక్ పాయింట్ని ఎంచుకొని దాని చుట్టూ మంచి సన్నివేశాలను అల్లుకున్నాడు. కానీ అసలు పాయింట్ దగ్గరే కన్ఫ్యూజ్ క్రియేట్ చేశాడు. అసలు దర్శకుడు ఏం చెప్పాలనుకుంటున్నాడో కూడా అర్థం కాదు. హర్రర్ సన్నివేశాలతో సినిమాను ప్రారంభించి లవ్ స్టోరీ, మర్డర్ మిస్టరీగా కథనాన్ని సాగిస్తాడు. ప్రధాన పాత్రని తీర్చిదిద్దిన విధానం, ఫ్లాష్ బ్యాక్ స్టోరీ అసలు రుచించదు. ఆ పాత్ర ఎందుకు అలా ప్రవర్తించిందో చెప్పిన కారణం మరింత సిల్లీగా అనిపిస్తుంది. అలాగే ఒకరితో ప్రేమలో ఉంటూనే మరొకరితో ప్రేమలో పడడం, దానికి బలమైన కారణం కూడా లేకపోవడంతో ఆ లవ్ స్టోరీకి ప్రేక్షకుడు కనెక్ట్ కాలేడు. ఇక దయ్యంతో హీరో ప్రేమలో పడడం కూడా ఆసక్తికరంగా చూపించలేకపోయాడు. భయంతోనే దయ్యంతో ప్రేమలో పడ్డానని హీరో చెప్పడం లాజిక్లెస్గా అనిపిస్తుంది. సినిమాలో హీరో చెప్పులు వేసుకోడు, దానికేదో బలమైన కారణం ఉంటుందని సగటు ప్రేక్షకుడు ఖచ్చితంగా ఊహిస్తాడు. కానీ దర్శకుడు ఒకే ఒక షాట్లో దానికి కారణం ఏంటో చూపించాడు. అయితే ఆ రీజన్ చూసిన తర్వాత నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కాదు. అలాంటి సీన్లు సినిమాలో చాలానే ఉన్నాయి. హీరో అపార్ట్మెంట్కి వెళ్ళిన తర్వాత వచ్చే సన్నివేశాలు అటు ఎంటర్టైన్మెంట్ అందించలేదు, అలా అని ఇటు పూర్తిగా భయపెట్టలేవు. గతంలో చూసిన సాధారణ లవ్ స్టోరీ మాదిరి కథనం సాగుతుంది. హీరో చేసే ఇన్వెస్టిగేషన్ కూడా రొటీన్గా ఉండడమే కాకుండా గందరగోళానికి గురి చేస్తాయి. క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ ముందుగానే ఊహించవచ్చు.